భక్త మహాశైలారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సలా సమేత సుందర హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మరి ఈరోజు హనుమద్వతం కార్యక్రమం జరిగింది. మరి విశేషమైనటువంటి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాతలందరూ కూడా చాలా ఎక్కువగా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మరి స్వామివారికి ఉదయాన్నే పంచామృతాలతో పళ్ళ రసాలతో మంజసూక్త విధానంగా అభిషేకం, మరి అదేవిధంగా చక్కగా హనుమద్ వ్రతం కార్యక్రమం అనంతరం మరి స్వామివారికి సహస్రనామార్చన, సాయంత్రం విశేషంగా ఈ రోజుని ఖర్జూర హోమం, మరి స్వామివారి యొక్క మూలమంత్రంతో అప్పాలతో హోమం, మరి పూర్ణాహుతి కార్యక్రమం, మరి సుగంధ ద్రవ్యాలతో హోమం. అంతేకాకుండా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం. అంతేకాకుండా రేపు 25వ తారీఖు స్వామివారికి 1,00,000 తులసి అర్చన, మరి 1,00,000 రుద్రాక్షల పూజ కార్యక్రమం, మరి సర్వదేవత హోమం, స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకం. అదేవిధంగా 26వ తారీఖు మంగళవారం పౌర్ణాన్ని పురస్కరించుకొని నదీ జలాలతో నారికేళ ఫల ఉదకంతో స్వామివారికి అభిషేకం. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర సహితంగా స్వామి యొక్క హోమం, పంచామృతాలతో పళ్ళరసాలతో విభూతి, గంధం, చందనం ఇట్లాంటి వాటితో స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. 27వ తారీఖుని ఇరుముడు సమర్పిస్తారు, దీక్ష విరమణ చేస్తారు, మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మరి మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 31వ తారీఖున చక్కగా అన్న సమారాధన కార్యక్రమం. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మరి మీకు తోచిన విధంగా స్వామివారికి మరి ద్రవ్య రూపంగా కానీ వస్తు రూపంగా కానీ ఏదైనా సమర్పించుకొని స్వామి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యాలు పొందుగాక.
అందరూ తాంబూలం చెప్పవచ్చు చక్కగా అందంగా హరిహర ప్రభుం జితేంద్రియం సదా ధ్యాన పరాయణో ఆనంద యోగానంద మునీశ్వరం ఏవం ద్వాదశ నామాయ పటే నమః యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనాన్ భవేత్ వేదాంత వేద్యో సగవేద లభ్యో సదాదయ సింధు అనంతరూపం శ్రీ ఆజ్ఞవల్కం విద్య అహర్నమానే శ్రీమతు ఆదిత్యాయ శిష్యాయ పట్టాభి క్షేత్రే బ్రహ్మరుద్రం ప్రేమ్యాయ యాజ్ఞవల్కాయ నే నమః యాజ్ఞవల్క సమారంభ ఖండ యోగీశ మధ్యమాన్ అస్మద్ ఆచార్య పర్యంతో తండ్రి మాట జవదాట కానాడు కఠినమైన కారడి విజయరంగ కదలేను రాముడు సీతమ్మతో కలిసి వనవాసమే జయ అనుమానమే లేక అరణ్యవాసాన పతితోడ పయనమై దండకారణ్యంలో పర్ణశాల యందు కంద మూలాలతో ఆకలి తీర్చుకుంటూ పతి సేవలో గడిపే పరమ సాధ్వి సీత. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య
రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఒక్కటే తన మాట ఒక్కటే బాణం ఒక్క సీతే తన ప్రాణమన్నాడు. హనుమ శరీరాన అనువనువున మరి అఖిల జగమునంత ఏలేను రాముడు. ఆలంక నగరాన అష్ట కష్టాలతో అశోకవనమున దశకంఠుని చెరలో రామ రామాను నామస్మరణతోని రాముణ్ణి ధ్యానిస్తూ గడిపేను సీతమ్మ. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని మమ సర్వందాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అధి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మాభ్యా జన్మ అభ్యాసాది జన్మ ప్రకృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తనకాలే భార్య యౌవన కౌమార రాత్రికేషు జాగ్రత్త స్వప్న సుషుప్త రాశి ప్రకాశక మనోవాక్యాయ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలి సమస్త దోష పరిహారార్థం హనుమతు సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత లోక కళ్యాణార్థం గ్రామ సంరక్షణార్థం సీతా రామచంద్ర స్వామి నిరుద్యర్థం మానవ జన్మ రాహిత్య దోష పరిహారార్థం సారంగత సహనంలోన కన్యాదాన అహం విద్యమహం సంపదతే కన్యాం కనక సంపన్న కనక ఆభరణం విముతాం దాస్యానం విష్ణవే యుద్ధం బ్రహ్మలోకే శ్రీశైల విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి విద్యోగాం కారణాయవై కన్యాం సారంగితాం శాంతిని సుశీలాయ సుధీమతే వయపోహం వయస్యామి సంపదతే మనకి
మాంగయ్య లోకలక్షణ భక్త మహాశైలరా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సర సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో ఈరోజు చక్కగా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా హనుమద్వ్రత కార్యక్రమం జరిగింది. మరి రంగరంగ వైభవంగా అనేక మంది శ్రీమూర్తులు ఇవాళ కూర్చుని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. మరి తాడేపల్లిగూడెం చరిత్రలో కని విని ఎరిగినటువంటి విధంగా అశేషమైనటువంటి జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో పళ్ళరసాలతో నారికేళ ఫలోదకంతో మరి అభిషేకం కార్యక్రమం, అదేవిధంగా మరి హనుమద్వ్రతాన్ని పురస్కరించుకొని పంపానది ఆవాహన, పంపానది పూజ, మరి అనంతరం స్వామివారి యొక్క కల్పం చెప్పడం, మరి ఎవరెవరు ఈ యొక్క హనుమద్వ్రతాన్ని చేశారు, ఎవరు తరించారు, రాజ్యం పోయినటువంటి వారికి రాజ్యం కలుగుతుంది, మరి అదేవిధంగా ఆరోగ్యం లేనటువంటి వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, ఎవరు ఏ కోరికలైతే తలుచుకుని ఏ కోరికలైతే మనస్సులో పెట్టుకొని హనుమద్వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఆ కోరికలు తీరుస్తారని చెప్పని ఆ పరాశర హోమ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. 27వ తారీఖున మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఇక్కడ స్వాములు మరి 40 రోజుల నుంచి కూడా దీక్ష తీసుకుని అత్యంత వైభవంగా ఎంతో ఓర్పు సహనాలతో స్వామి యొక్క దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష విరమణ కార్యక్రమం మరి ఆ పూర్ణాహుతి అయిన వెంటనే దీక్షా విరమణ కార్యక్రమం జరుగుతుంది. 30వ తారీఖు అండి 31వ తారీఖు నాడు మరి విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ, మరి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకొని అందరూ కూడా వచ్చి మరి స్వామి యొక్క